అందరికీ నమస్కారం. మన డైలీ భక్తి కథల సిరీస్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ రూపంలో తెలియజేసింది. మరి ఇవాళ భక్తి కథ ఏంటో చూసేద్దామా? మరి ఒక శరీరం, రెండు రూపాలు. అర్థం శివుడు, అర్థం పార్వతి. ఇదే మహత్తరమైన అర్ధనారీశ్వర తత్వం. అర్ధనారీశ్వరుడు అనేది కేవలం ఒక రూపం కాదు, ఇది జీవితం యొక్క గొప్ప సత్యం. శివుడంటే శక్తి లేకపోతే శవం, పార్వతీదేవి అంటే శివుడు లేకపోతే అసంపూర్ణం. ఈ ఇద్దరూ కలిసినప్పుడే సృష్టి జరుగుతుంది. ఈ తత్వం మనకు ఏమి చెప్తుందంటే, పురుషుడు బలం, స్థిరత్వం, స్త్రీ ప్రేమ, శక్తి, ఈ రెండు కలిసినప్పుడే సమతుల్యత వస్తుంది. అర్ధనారీశ్వరుడు చెబుతున్నాడు, పురుషుడు మరియు స్త్రీ సమానం, ఇద్దరూ ఒకరికి ఒకరు పూర్తి చేసేవారు. మనలో కూడా ఈ రెండు గుణాలు ఉంటాయి. కఠినత్వం, మృదువత్వం, ఈ రెండిటిని సమతుల్యం చేసుకుంటే జీవితం మారుతుంది. లాజిక్, భావోద్వేగం, ఈ రెండిటిని కూడా సమతుల్యం చేసుకుంటే జీవితం సంపూర్ణంగా మారుతుంది. అర్ధనారీశ్వర తత్వం మనకు నేర్పేది సమానత్వం, ప్రేమ, సమతుల్యత, ఆత్మశాంతి. ఇది కేవలం దేవుని రూపం కాదు, మన జీవితానికి మార్గదర్శకం. శివుడు శక్తి వేరుగా లేదు, అవి ఒకటే. అదే అర్ధనారీశ్వర తత్వం. ఒక భక్తి కథ తెలుసుకున్నాం కదా. మరిన్ని భక్తి కథల కోసం ఎదురు చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.